కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నాకన్నా ముందు ప్రభాసే గట్టిగా నమ్మాడు. అందుకోసమని సినిమాని తెరకెక్కిస్తున్నామని మంచు విష్ణు మాత్రం చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా గురించి చాలా మంది ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో భక్త కన్నప్ప సినిమా రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు చేసినప్పటి సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, సో తర్వాతి కాలంలో ప్రభాస్ కూడా ఈ క్యారెక్టర్లో చెయ్యాలి, ఈ క్యారెక్టర్లో చేస్తే ప్రభాస్ని చూడాలనుకుంటున్నామని చాలా మంది ప్రేక్షకులు అయితే ఆశపడ్డారు. సో ఆ ఆశకు తెరపడే విధంగా ఇప్పుడు మంచు విష్ణు ఒక కథను తీసుకురావడం, దీంట్లో ప్రభాస్ ఖచ్చితంగా ఉండాలని ఆయన పట్టుబడడం, దానికి తోడుగా ప్రభాస్ కూడా ఒప్పుకోవడం. సో ఈ సినిమాలో ప్రజెంట్ ఆయన నంది క్యారెక్టర్ చేస్తున్న ఒక కథనాలు కూడా వినిపిస్తున్నాయి. సో ఆల్రెడీ దాని ఆయన సంబంధించి కొన్ని పోస్టర్లు, అంటే తన కళ్ళకు సంబంధించిన పోస్టర్లు కూడా రావడం జరిగింది. అండ్ రీసెంట్గానే ప్రభాస్ తోని ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందనే విధంగా కూడా కన్నప్ప సినిమాలో చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే అసలు కన్నప్ప సినిమాని తెరకెక్కించడానికి మెయిన్ రీజన్ ప్రభాస్ మాత్రమే. ముఖ్యంగా చూసుకుంటే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి కోరిక కూడా ఒకటే, ఖచ్చితంగా ప్రభాస్ ఈ క్యారెక్టర్లో చెయ్యాలి అని చేసి చూడాలనుకుంటున్నాను. అప్పట్లో ఆయన చాలా గట్టిగానే కోరుకున్నాడు, కానీ ఆయన పోయిన తర్వాత మాత్రం ఇప్పుడు ఆయన ఆశ నెరవేరుతుందని అనుకోవచ్చు. సో మరి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మింది కూడా ఫస్ట్ ప్రభాస్ మాత్రమే. ఆయన గట్టిగా నమ్మిన తర్వాత ఓకే ఖచ్చితంగా హిట్ అవుతుంది, మనం చేద్దామని ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మేము ఈ సినిమాని తెరకెక్కించడానికి ఒప్పుకున్నామని విష్ణు మాత్రం చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇటు ప్రభాస్ గురించి చాలా మంది సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నారు. అంటే విష్ణు హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర కావచ్చు, కాజల్ పార్వతి క్యారెక్టర్ కావచ్చు, ఇట్లా కొన్ని పోస్టర్లు మాత్రం రావడం జరిగింది. సో మొత్తానికి సినిమా మీద హోప్స్ చాలా మంది పెట్టుకున్నప్పటికీ ప్రభాస్ కోసమే చూసే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో మొత్తానికి మరి ప్రభాస్ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుందో తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.